మీకు అవసరమైనప్పుడేమో ఇంటికి పోయాడు. నేను చెప్తున్నా కదా, ఈ చంద్రబాబు నాయుడు తన ఎలక్షన్ ప్రచారం కోసం ఇదే ఇంటికి పోయి, జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పోయి, చెల్లెమ్మ నువ్వు మా చెల్లెమ్మవేను, మాకు మా తోబుట్టు, ఇక మా కుటుంబంలో మీరు మనందరం ఒకటేను, అప్పటిదాకా ఈ చెల్లెమ్మ ఎక్కడ పోయిందో అని చెప్పి అంత కలుపుకొని చివరికి వాళ్ళ భార్యలు వీళ్ళ భార్యలు అందరూ కలిసి ఆమె దగ్గరికి పోయి ఆమెను తీసుకొని షాపులకి వెళ్ళి ఇంత బాగా చూపించారు. ఈ తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ పెరుగుతుంది అనుకునేసరికి తన కొడుకు ఎక్కడ అడ్డం వస్తాడో అనే భయంతో మరి చివరికి అతని పేరుని తీసేయడానికి ప్రయత్నం. ఎందుకంటే ఈ మధ్య బాగా కక్ష పట్టుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. ఏది ఆ ఊరు వెళ్ళారు కదా, కుప్ప వెళ్ళినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలని అక్కడ బ్యానర్లు వెలిసినాయి. పార్టీలో కూడా బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళంతా కూడా చెప్పారు సీనియర్స్, ఎన్టీఆర్ని తీసుకొస్తే జూనియర్ ఎన్టీఆర్ని కొంచెం పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని. దానితో వీళ్ళు ఎట్లా అతని పేరును బదనాం చేయాలని చెప్పి ఇరికిస్తూ ఉన్నారు. ముందేమో ఖండించలేదు అబ్బాయి ఈ ఇష్యూ మీద, ఈ యూనివర్సిటీ విషయం మీద ఖండించాలని ఫోర్స్ చేసి ఎంత బ్యాలెన్స్గా ఇద్దరూ మా గొప్ప నాయకులేను, అందువలన ఒకళ్ళని తగ్గించేది లేదు, ఒకళ్ళని పెంచేది లేదు. పేరు తీసేసినంత మాత్రం చేత ఎన్టీఆర్కి వచ్చిన నష్టం లేదు, పేరు పెట్టినంత మాత్రం చేత వైఎస్ఆర్ పేరు పెరిగింది లేదని చెప్పి ఎంత బ్యాలెన్స్గా అబ్బాయి ఇచ్చాడు, ఎంత సంస్కారంగా ఉంది. అందరూ హర్షించారు, ఆమోదించారు. ఏది మంచితనం మానవత్వం ఉన్న వాళ్ళంతా. కానీ మీరు అతన్ని ఎంత భయంకరంగా తిడుతున్నారు. ఎటువంటి ఏమి లేదు వీళ్ళ కక్ష. జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రజల్లో ఒక అపోహ కలిగించాలి, రాజకీయంగా ఇతను పనికిరాడని చెప్పించాలి. వీళ్ళంతా ఏదో పెద్ద ఎన్టీఆర్ అభిమానులు అయినట్టు, ఆ అబ్బాయి ఒక్కడే ఎన్టీఆర్ అభిమాని కానట్టు, ఎన్టీఆర్ ద్రోహులు వీళ్ళే మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు మాట్లాడినట్టుగా నవ్వు కాదు కోపమే వస్తూ ఉంది. వీళ్ళ దుశ్చర్యలు, ఈ దుర్మార్గాలకు అంతం లేదా, ఎప్పుడు ఈ అంతం అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను నేను.